ప్రియ స్నేహితులారా, కృప అంటే ఏమిటో తెలుసా? దేనికి అర్హులము కామో ఆ పరిస్థితికి అర్హతనిచ్చి మనల్ని అర్హులుగా చేసేదే. అది విద్య అయినా కావచ్చు, వ్యాపారమైనా కావచ్చు, కుటుంబాలలో ఉన్నటువంటి పొరపాట్లైనా కావచ్చు. ఏ పరిస్థితినైనా మధ్యవర్తిగా ఉండి మన పక్షాన మన లోపాలు ఎత్తి చూపించకుండా మనలో ఉన్నటువంటి మంచితనాన్నే చూపించేటటువంటి ప్రభు యొక్క కనికరమే కృప. ఆ కృప మనల్ని విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే మనం ఆయన పోలికలో నిర్మించబడినాము, ఆయన రక్తములో కడగబడినాము. కనుక మనమందరం కూడా ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేద్దామా? కన్నతండ్రి, మీకు వందనాలు. నీ మాట మమ్మల్ని నాయన విడిచిపెట్టదు, ప్రతినిత్యము మమ్మల్ని బలపరుస్తుందని, సజీవమైనటువంటి నీ వాక్యము చేత ఈ దినాన మమ్మల్ని బలపరిచినందుకే మీకు కృతజ్ఞతలు. మా ప్రియులను బలపరచండి, స్థిరపరచండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నంత వరకు మేము ఎంతమాత్రం కూడా అనాథలం కాము. అటువంటి కృప నీ ప్రజలకు అనుగ్రహించమని యేసు నామమును స్తుతించి ఇదేను కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.